న్యూ సిలబస్ 8వ తరగతి తెలుగు 3వ పాఠం శతక సౌరభం. విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. కవి పేరు, కాలము, శతకము. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పలనరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. ప్రక్రియాది శతకం. శతకం అంటే 100 పద్యాల రచన. సాధారణంగా శతకాల్లో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలు. గేయం చదవండి, గేయ భావం రాయండి. పైన గేయం చదివి భావం రాయాలి. మానవుని యొక్క మానసిక స్థితులు అన్నిటికీ సుఖదుఖాలకు మనసే ప్రధాన కారణం. కష్ట సుఖాలన్నీ మన ఆలోచనల వల్లే వస్తున్నాయి. ఎట్లనగా ఎద్దులు కాలిగిట్టల వెంట వచ్చే బండి చక్రాల వలె మనం మాట్లాడే మాటలు, చేసిన పనుల ఫలితంగా దుఃఖం మన వెంట వస్తుంటుంది. కింది గద్యం చదివి ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్నలు తయారు చేయాలి. 1వ ప్రశ్న, నందిపాటి శేషమాంబ ఎప్పుడు ఎక్కడ జన్మించారు? 2, నందిపాటి శేషమాంబ తల్లిదండ్రులు ఎవరు? 3, నందిపాటి శేషమాంబ రచనలు ఏవి? 4, నందిపాటి శేషమాంబ రచనల గురించిన ప్రస్తావన ఎక్కడ ఉంది? భాషాంశాలు, పదజాలం. కింది పట్టిక ఆధారంగా వాక్యాలలోని పదాల అర్థాలను గుర్తించండి. వాటితో సొంత వాక్యం రాయండి. జనని జనకులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు దైవంతో సమానం. కరములు చేతులు. అన్నం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి. కాలము సమయం. విద్యార్థులు కాలాన్ని వృధా చేయరాదు. కనకము బంగారం. బంగారం ఎంతో విలువైనది. సూనృతము మంచి మాటలు. పెద్దలు చెప్పే మంచి మాటలు వినాలి. హితము మేలు. ఇతరులు మనకు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు. కింద ఇచ్చిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించి రాయండి. జనని తల్లి, కోరిక, దయ. కను చూచు, ప్రసవించు, తెలియు. మతి బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు నింద, ఖండము, మాట్లాడు. ధర్మం పుణ్యం, యాగం, న్యాయం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. పలాయనం పారిపోవుట, కార్యం పని, కృత్యం, హితువు. వీణుల విందు చెవులకు ఆనందం, శ్రవణానందం. వెలుగు ప్రకాశించు, జ్వలించు. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ప్రకృతి వికృతి ఇక్కడ రాయాలి. కథ కథ, శ్రీ శ్రీ, భాష భాష, భోజనం బోనము. భాషా క్రీడ. 2వ పెట్టెలో ఇచ్చిన అర్థాలను పరిశీలించండి. ఆ అర్థానికి సరిపోయే పదాన్ని మొదటి పెట్టెలో గుర్తించి వాటికి క్రమసంఖ్యలు వేయండి. శరం బాణము, గిరి కొండ, ఆసం నవ్వు. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊ రూలుకు సవర్ణచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. గుణసంధి. అకారానికి ఈ ఊ రూలు పరమైతే వరుసగా ఏఓ ఆర్లు వస్తాయి. దీనిని గుణసంధి అంటాం. విద్యార్థి విద్యా ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. ఫలంబులు ప్లస్ ఊరక ఫలంబులూరక సవర్ణ దీర్ఘ సంధి. చరణ ప్లస్ అభివాదం చరణాభివాదం సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ ఇట్లే కట్టినాట్లే సవర్ణ దీర్ఘ సంధి. షష్ఠి తత్పురుష సమాసం. కు యొక్క అనే విభక్తి ప్రత్యయములు ఉపయోగించి కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. విశ్వం యొక్క హితం, సత్పురుషుని యొక్క నివాసం. పరోపకారం పరులకు ఉపకారం. గురు చరణములు గురువు యొక్క చరణములు. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాస నామం రాయండి. జనని జనకులు. జనని మరియు జనకుడు ద్వంద్వ. ఘనసారం ఘన వంటి సారం కలది బహురేహి. చిత్తశుద్ధి శుద్ధైన చిత్తం. విశేషణం ఉత్తరపద కర్మధారి సమాసం. ఛందస్సు గురించి తెలుసుకుందాం. లఘువు గుర్తు అయ్యి, గురువు గుర్తు యు. లఘువును ఏ విధంగా గుర్తించాలి? హ్రస్వచ్చులనియు లఘువు. హ్రస్వచ్చులతో కూడిన హల్లులు లఘువు. దీర్ఘాలు కాని ద్విత్వక్షరాలు లఘువు. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు లఘువే. తేల్చి పలక రేఫాతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు లఘువు. గురువును గుర్తించే విధానం. దీర్ఘాలన్నీ గురువులు. దీర్ఘాక్షరం కలిగిన హల్లులు. ద్విత్వక్షరానికి ముందున్న అక్షరాలు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు. పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు. పొల్లుతో కూడిన అక్షరాలు. విసర్గ కలిగిన అక్షరాలు గురువులు. కింది అక్షరాలకు లఘువు గురువులను గుర్తిద్దాం. ఆ లఘువు. ఈ లఘువు. చీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. త్రు లఘువు. కహ విసర్గం ఉంది కాబట్టి గురువు. ఠ లఘువు. నిన్ను
పొల్లుతో కూడిన అక్షరం గురువు. ఏ గురువు. సు లఘువు. బా లఘువు. స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలు. 1 అక్షర, 2 అక్షర, 3 అక్షర, 4 అక్షర గణాలు. 2 అక్షర గణాలు ఇవి 4 ఉంటాయి. 3 అక్షర గణాలు ఇవి 8 ఉంటాయి. భగనం, జగనం, సగనం. కింది పదాలకు లఘువు గురువులను గుర్తించండి. జనకుడు. జ లఘువు. నా లఘువు. కు లఘువు. డు లఘువు. జనని. జ లఘువు. నా లఘువు. నీ అనేది గురువు. దేవత. దే గురువు. వా లఘువు. తా లఘువు. కాలము. కా ఉంది కాబట్టి గురువు. లా లఘువు. ము లఘువు. కింది పద్య పదాలకు గురు లఘువులను గుర్తించండి. దా గురువు. నా లఘువు. ము లఘువు. జే గురువు. యా లఘువు. నే గురువు. రా లఘువు. యధార్మకు